అంటే ఇంత మేలు జరుగుతున్నప్పుడు ఒక బీజేపీ కూటమి నేతలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. కేసీఆర్ వ్యతిరేకిస్తా ఉన్నట్టు, స్టాలిన్ వ్యతిరేకిస్తా అరే ఉన్నారు. ప్రతి అనిల్ ఒక్కరు కూడా అనిల్ అపోజిషన్ పార్టీ డెఫినెట్లీ వాళ్ళు అపోజిషన్గా వ్యతిరేకించడానికే నిర్ణయం తీసుకున్నారు. హ్మ్. అందుకొరకు ఎందుకంటే అంటే మంచి చేస్తా అన్నా కూడా మన వ్యక్తిగత కుట్రల వల్ల మన ప్రాంతానికి నష్టం చేసే విధంగా ఉంటుందా సార్? మంచి చేస్తున్నా కూడా రాజకీయ అవసరాల కొరకు చాలా చేయటం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావు ఇందులో, ఆ? లేని అంశాలు సృష్టించటం, అదే పోయిన అంశాలు సృష్టించటం అనేది రాజకీయ అవసరాల కొరకు ఉంటుంది. దేశ అవసరాలు చూస్తే అసలు ఇట్లాంటి ఉండదు. నిజంగా చొరబాటుదారులు ఉండరు. సిఏఏ ఉంటుంది. అసలు అపోజిషన్ చేయాల్సిన అవసరం ఉందా అండి? మరి దాదాపు ఇండియా బ్లాక్ మొత్తం అపోజ్ చేశారు కదా. ఇప్పుడు ప్లస్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది, అందులో అపోజిషన్ చేయాల్సిన అవసరం ఏముంది? అమెరికా పోతే యూనిఫామ్ ఉంటుంది, ఇంగ్లాండ్ పోతే ఉంటుంది, ప్రపంచంలో మొత్తంలో ఉంటుంది. కానీ భారతదేశంలో ఎందుకు ఉండాలి? కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇంకోటి, దేశం అయినా నష్టపోయినా పర్వాలే కానీ మా యొక్క రాజకీయ భవిష్యత్తు ఉండాలనేది ఈ దేశంలో దరిద్రం అనేది చాలా పార్టీలకు ఉన్నది. బట్ బీజేపీకి అనేది మేము ఎక్కడ చూసినా ఉంటుంది కదా, దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదం చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పోస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మమతా బెనర్జీ ఉన్నారు, ఎంత ఘోరం అండి. బంగ్లాదేశ్కు విపరీతమైనటువంటి ఇల్లీగల్ మైగ్రేషన్ అవుతుంది. అక్కడ కంచె వేసేది ఉంది, ఇంతవరకు ల్యాండ్ ఇవ్వలేదు, ల్యాండ్ వేయనియట్లేదు. అది దేశద్రోహం. నిజంగా మోడీ గారు ఈ డెమోక్రసీ, అంబేద్కర్ రాజ్యాంగ పుణ్యం అంటూ అందరు బతికిపోతున్నారు. అదే వేరే దేశంలో అయితే తీసుకుపోయి లోపల పడేసేవాళ్ళు. ఇది యూపీఏ కింద, యూపీఏ యాక్ట్ కింద. అది దోషద్రోహ చర్య.